బివి రావు గారు వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ జనసేన నాయకులు ఫోన్ లైన్లో మనకు అందుబాటులో ఉన్నారు. రావు గారు ఏం చెప్తారు సార్? ఈ సామాజిక వర్గాల వారీగా కొన్ని లెక్కలు తీసి చూస్తే ఏ ఓటు ఎటువైపు మళ్ళీ ఉంటుంది, ఏ సామాజిక వర్గం ఓటు ఎటువైపు ఏ పార్టీ వైపు వెళ్ళి ఉంటుంది అని కొన్ని లెక్కలు తీస్తే ఇక్కడ ప్రసాద్ గారు చెప్పినది కానీ లేకపోతే చంద్రశేఖర్ గారు చెప్పింది కానీ చూస్తూ ఉంటే ఆల్మోస్ట్ చాలా వరకు చాలా సామాజిక వర్గాలు ఇటు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వేశాయి. దాదాపు 54% ఓట్ షేర్ సాధించబోతోంది. కూటమి కేవలం 43% మాత్రమే పరిమితం కాబోతోందని కొన్ని లెక్కలు తేల్చారు. మీరు ఏకీభవిస్తారా ఈ లెక్కలతో? నమస్తే అండి. ప్రసాద్ గారి, చంద్రశేఖర్ గారు కూడా నమస్తే. నమస్తే. ఖచ్చితంగా సోషల్ ఇంజనీరింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా చేశారు. మన సీట్ల విషయంలో కానీ, ప్రజలకి సంక్షేమ విషయంలో, అదేవిధంగా ప్రజలందరికీ సంక్షేమం అందించడంలో బీసీలకి, ఎస్సీలకి కుల మతాలు చూడకుండా కులం చూడడం, మతం చూడడం అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారో అదేవిధంగా ప్రజలందరికీ పార్టీలు కూడా చూడకుండా ఈ రోజున ప్రతి గ్రామంలో గతంలో చూసినట్లయితే మనం ఏ పథకం అయినా కూడా పార్టీ సాంఘిక తెలుగుదేశం ప్రభుత్వంలో జనభూమి కమిటీలు కానీ మిగిలిన వాళ్ళందరూ కానీ చూసుకుని నాయకులు ఇచ్చేవాడు. ఈ రోజున ఆ పరిస్థితి లేదు. అర్హులందరికీ కూడా సంక్షేమ పథకాలు కానీ సంక్షేమ ఫలాలు కానీ సమానంగా అందినాయి. అదేవిధంగా సీట్లన్నీ కూడా బీసీ వర్గాలకి, ఎస్సీ రిజర్వ్ సీట్లు అలాగే ఎస్సీ రిజర్వ్ అంటే బీసీ వర్గాలకి అత్యధికంగా ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంపీ సీట్లు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా కాపులకు కూడా మనం చూసినట్లయితే వాళ్ళు 20 మందికి ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 38 మందికి కాపులకు తీసింది. పవన్ కళ్యాణ్ గారిని చూపించి వీళ్ళు కాపులు ఓట్లు కొలగొట్టే ప్రయత్నం, మాయ చేసే ప్రయత్నం చేసినా కూడా కాపులందరూ కూడా చాలా మంది ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే మద్దతు చూపించారు. అదేవిధంగా బీసీలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే మద్దతు చూపించారు. కాదు, ఒక లెక్క చెప్పారు ఇప్పుడు ప్రసాద్ గారు పిఠాపురం గురించి. 6,400 ఓట్ల 6,640 వాళ్ళు ఖచ్చితంగా 6,640 ఓట్లు కూడా లెక్కేసి చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ 6,640 ఓట్లతో ఓడిపోబోతున్నారు అని, గీత గారు గెలవబోతున్నారు అని. ఒకవైపేమో ఒక సామాజిక వర్గమేమో పూర్తిగా కాపు సామాజిక వర్గంలో ఎక్కువ శాతం, పూర్తిగానే కాదు కొంత ఎక్కువ శాతం జనసేనకు పడిందని అంటున్నారు. అదే సమయంలో మిగతా వర్గాలన్నీ కూడా ఇటువైపు మళ్ళీ ఆయన కూడా చెప్తున్నారు. ఎంతవరకు ఉండొచ్చు అనుకుంటున్నారు సార్ ఇది? ఖచ్చితంగా పోలరైజేషన్ దళిత వర్గాలు, బీసీ వర్గాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు పూర్తిగా మొగ్గు చూపుతున్నాయండి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున తెలుగుదేశం పార్టీకి ఒక పోలరైజ్డ్ ఓటు బ్యాంకు, ఒక వర్గం అంతా ఉన్న ఓటు బ్యాంక్ అనేది లేదు. దళితులు, వెనకబడిన వర్గాలన్నీ కూడా పోలరైజ్ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో కన్నా ఎక్కువగా కూడా. ఈ రోజున మీరు ఇందాక చెప్తూ ఉంటే ఉన్నాను, మీరు బస్సుల్లో వీటిలో ట్రైన్లో వచ్చేటప్పుడు వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తున్నట్టుగా అంత హైప్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళందరూ ఎవరైతే ఈ హైప్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా 2019లో కూడా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు ఒక హైప్ క్రియేట్ చేయడానికి. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బడుగు బలహీన వర్గాల వాళ్ళు, పేదవాళ్ళు, పనులు చేసుకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఓట్ల హైదరాబాద్ లో చిన్న చిన్నగా పనులు చేసుకునే వాళ్ళు, ఇక్కడ సంక్షేమ పథకాలు అందించిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఓట్లు వేస్తున్నారు. వాళ్ళందరూ సెల్ఫీలు, వీడియోలు ఇదంతా ఫేస్బుక్ లో పోస్ట్ చేయరు. ఖచ్చితంగా వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయడానికి వచ్చారు. నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. పిఠాపురం నియోజకవర్గం వంగా గీత గారికి ప్రచారం చేయడానికి మనం వెళ్ళినప్పుడు మేము వచ్చే దారిలో ఒక పెద్ద రెస్టారెంట్ లో ఆగి రాత్రి కూడా భోజనం చేయడానికి ఆగాం మేము అందరం కూడా. ఆగినప్పుడు అక్కడ మేము ఏం చేసామంటే అక్కడ సర్వర్స్ ని, వాళ్ళని సర్వ్ చేసే వాళ్ళని, వీళ్ళందరినీ వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి మనకి గుంటూరు జిల్లా నుంచి, అటువైపు ప్రకాశం జిల్లా నుంచి వాళ్ళందరూ కూడా పనులు చేయడానికి, ఇటువైపు అక్కడ లోపల ఉన్న వాళ్ళు పని చేసే వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. సర్వర్ పనులు చేసేవాళ్ళు. వాళ్ళని మీరు ఏ పార్టీకి ఓటేస్తారు ఏంటి అని అడిగితే మేము ఒక 4 ఉంటే వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి కూటమి కనిపిస్తారు. తెలుగుదేశం పార్టీ కూటమి కానీ చెప్పిన తర్వాత మేము బిల్లంతా పే చేసిన తర్వాత ఎందుకంటే మీకు సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా వచ్చినాయి కదా, మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వేయకుండా తెలుగుదేశం పార్టీకి వేద్దాం అనుకుంటారని వాళ్ళు వెంటనే మేము అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేస్తామని మేము జగన్మోహన్ రెడ్డి గారికి విరామన్నాము. మీరు ఒకవేళ తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రం ఎలా అయిపోయిందని చెప్పేసి మేము ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పి మమ్మల్ని బ్రెయిన్ వాష్ చేసి మమ్మల్ని చెప్పినంత పని చేసి మమ్మల్ని దారుణంగా మాట్లాడుతుంటే ఆ పార్టీని భరించలేక మీరు తెలుగుదేశం అనుకుని మేము తెలుగుదేశం చెప్తాం కానీ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేసాం. వాళ్ళ ఫోన్లో ఉన్న వాల్ పేపర్ ఫోటోలు జగన్మోహన్ రెడ్డి గారి, మా ఇంట్లో ఇంత సంక్షేమ పథకాలు వచ్చినాయి మా సార్, ఇవన్నీ కూడా చూపిస్తూ వాళ్ళ లెక్కలతో వాళ్ళే మాకు చెప్తున్నారు. ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకున్నాను సార్, సేమ్ ఎక్స్పీరియన్స్ మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఎదురైందో నాకు శ్రీకాకుళంలోను, నేను ప్రజాప్రస్థానం అనే కార్యక్రమం చేయడానికి వెళ్ళినప్పుడు శ్రీకాకుళంలో ఓ హోటల్లో ఇదే జరిగింది. మొదట వాళ్ళని అడిగినప్పుడు 2 పార్టీలు టైట్ గా ఉంది సార్, అటు ఇటు ఫైట్ టైట్ సార్, అది ఇది మాట్లాడారు. తర్వాత నెమ్మదిగా నేను సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి, ఏమన్నా వచ్చాయా మీకు అని వాళ్ళు నెమ్మదిగా మాట్లాడిస్తుంటే అప్పుడు ఓపెన్ అయ్యారు. ఓపెన్ అయ్యి ఒక్కొక్కరు, ఒక అతనైతే నేను వాస్తవమే చెబుతున్నా, మా ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంది సార్ అని చెప్తున్నారు.
మేము ఇక్కడ హోటల్లో పని చేస్తుంటే ఏదైనా పని కావాలంటే ఇంట్లో మహిళలు ధైర్యంగా సచివాలయానికి వెళ్ళి పని చేసుకుని వచ్చేస్తున్నారు సార్. మగవాడు వెళ్లాల్సిన పని లేదు, మేమే ఇక్కడ పనికి వస్తాము, ఈ పని చేసుకుంటున్నాము, అంత ధైర్యం ఉంది. రెండోది వాలంటీర్ వ్యవస్థ అనేది మాకు కరోనా టైంలో కానీ, ప్రభుత్వం కరోనా టైంలో చేసినటువంటి సేవ కానీ, వాలంటీర్లు చేసినట్టు సేవ కానీ మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక దేవుళ్ళ ఉన్నారని చెప్తారు. మరి ఇంతసేపు వాళ్ళు ఎందుకు చెప్పలేదంటే వాళ్ళు ఇదే మీరు చెప్పినటువంటి భయం వాళ్ళల్లో ఉంది. అగ్రవర్ణాల వాళ్ళు ఏం చేస్తారో, లేకపోతే డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారో, లేకపోతే పదే పదే కూటమనో టీడీపీ మాట్లాడేటటువంటి వాళ్ళ దగ్గర మనం మాట్లాడడం ఎందుకు అని వాళ్ళు సైలెంట్ గా ఉన్నారేమో అని అనిపించింది నాకు. మీ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది సార్ 100%. ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడితే విపరీతంగా వీళ్ళు అవమానించడం, హ్యూమిలేట్ చేయడం చేస్తున్నారండి. అసలు వాళ్ళు ఏదో మేధావుల్లాగా, వీళ్ళందరికీ ఏదో తెలియని వాళ్ళలాగా, ఇంకా రాష్ట్రం ఏదో అయిపోతుంది, ఇంకా మొత్తం నాశనం అయిపోతుంది అన్నట్టుగా వాళ్ళు క్రియేట్ చేసి వాళ్ళ టాపిక్ ఇది చేస్తూ ఉండి వాళ్ళు హ్యూమిలేట్ చేస్తుంటే వాళ్ళు పార్టీ పదవి అలా చెప్పి మీరు అనుకున్నాం అని చెప్పి అతను ఆధారంగా అతను ఫోన్ లో ఉన్న వాల్ పేపర్ అప్ నుంచి చూపించి నా రింగ్టోన్ కూడా అదే కావాలంటే మీరు ఫోన్ చేయండి అని చెప్పి నేను ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పాడు. మనం ఈ రోజున మనం చూసినట్లయితే బీసీలకి అత్యధికమైన సీట్లు ఇప్పుడు నరసరావుపేట నియోజకవర్గం పార్లమెంట్ స్థానంలో మొట్టమొదటిసారిగా ఒక యాదవుడికి బీసీ సామాజిక వర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ సీట్ ఇచ్చారు. నరసరావుపేటలో సాంప్రదాయబద్ధంగా ఎప్పుడు కూడా ఓసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు రెడ్డి గాని కమ్మలు గాని మాత్రమే అక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నారు. మొన్న పల్నాడు జిల్లాలో జరిగిన గొడవలన్నీ కూడా పల్నాడు జిల్లాలో నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా గమనిస్తే పల్నాడు జిల్లాలో ఇప్పుడు నేను యాదవ సామాజిక వర్గానికి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగాను ప్లస్ ఓసీ సామాజిక వర్గానికి చెందిన స్నేహితులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. గమనిస్తే మొట్టమొదటిసారిగా ఒక బీసీ సామాజిక వర్గానికి యాదవ సామాజిక వర్గానికి చెందిన అనిల్ కుమార్ యాదవ్ గారికి అక్కడ ఎంపీ సీట్ ఇచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓటర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు, అభిమానులతో పాటుగా తెలుగుదేశం పార్టీకి గత దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీతో పనిచేస్తున్న బీసీలు కూడా, తెలుగుదేశం పార్టీలో ఉన్న యాదవులు గత దశాబ్దాల కాలం నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీతో ఉన్న నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో ఉన్న యాదవులందరూ కూడా మొట్టమొదటిసారిగా ఒక యాదవుడికి బీసీకి ఎంపీ సీట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని చెప్పి వాళ్ళందరూ కూడా టర్న్ అయ్యి మనకి ఇప్పుడు దాకా రాజ్యాధికారం అవ్వలేదని చెప్పేసి వాళ్ళందరూ కూడా మొట్టమొదటిసారిగా జెండాలు మార్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పడుతుంటే వాళ్ళ ఓటమిని చూసి తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ బీసీలకి అగ్రవర్ణాలకి మధ్య జరుగుతున్న గొడవలే జరుగుతున్నాయి పల్నాడు జిల్లాలో. రాష్ట్ర ప్రజలందరూ గమనించాల్సిన విషయం మనం పూర్తిగా చూస్తే ఇక్కడ అగ్రవర్ణాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు బీసీలు, దళితులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొమ్ము కాస్తాను. గతంలో తెలుగుదేశం పార్టీకి ఉన్న వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళడాన్ని జీర్ణించుకోలేక వాళ్ళ మీద చేస్తున్న దాడులు ఇవన్నీ కూడా కరెక్ట్.